ఈ రెండింటి మధ్య ఈ రెండు నిజం కావచ్చు, ఈ రెండింటికి నిజం కావడానికి కొంచెం ప్లాట్ఫామ్ రెడీ అయి ఉండొచ్చు. ఇదైతే స్పెక్యులేషన్ చాలా బలంగా నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నారనేది కాదు, కానీ పీపుల్స్ యాక్సెప్టెన్స్ ఉన్న లీడర్. ఎందుకంటే జనాలకి దగ్గరగా ఉంటాడు, ఆయన బేర్జాలికి పోయే రకం కాదు, దూరం పాటించడు. సో అటువంటి లీడర్ మీకు కూడా అవసరం అని మీ పార్టీలో కూడా కొందరు సీనియర్లు అనుకుంటున్నారట. మీరే చెప్తున్నారు కదండి, అన్ని స్పెక్యులేషన్స్ అనుకుంటున్నారంట. వస్తుంది మరి, అంటే అలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి స్పెక్యులేషన్స్ నడుస్తాయి. స్పెక్యులేషన్స్ అనుకుంటున్నా నేను. ఇంతవరకు సమాచారం రాలేదు, ప్రశ్నలు జరిగినట్టుగా కూడా మేము చూడలేదు. మీకేమి ఇంతవరకు సమాచారం లేదంటారు? ప్రయత్నం కూడా మాకేం తెలియలేదు. సో అవన్నీ స్పెక్యులేషన్స్. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జాయినింగ్స్ అయితే అన్ని పార్టీలలో క్లోజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి హైజాక్ అయ్యేలాగా ఇప్పుడు వలస పక్షులు అన్ని రావడం వల్ల పాపం వీళ్ళకి ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళగా లేదా ఫస్ట్ నుంచి పని చేసిన వాళ్ళగా ఇబ్బంది అయిపోతుంది. సో వచ్చిన వాళ్ళు పెద్ద లీడర్స్ అయితే వాళ్ళని అకామిడేట్ చేయాలి, ఆల్రెడీ పార్టీతో ర్యాలీ అయ్యే వాళ్ళని అకామిడేట్ చేయాలి. ఇవంతా అంటే పార్టీలకి పెద్ద సమస్యగానే మారింది. ఇప్పుడు ఓడిపోగానే టక్కన వచ్చి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యి ఎక్కడ వీలుగా ఉంటే అలా కన్వీనియంట్ పాలిటిక్స్ చేసే వాళ్ళనే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉండిద్ది అన్ని పార్టీ. ఎందుకంటే ఈ ఐదేళ్లు కష్టపడింది మీ బోటి వాళ్ళు కష్టపడ్డారు. ఇవాళ సడన్ గా మీకు పారాచూట్స్ వచ్చారనుకోండి, ఇబ్బంది కదా. అదే అందుకోసమే అన్ని పార్టీల వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండాలి. కొంచెం ఈ కన్వీనియంట్ పాలిటిక్స్ చేసే వాళ్ళని ఎరాడికేట్ చేయాలంటే మాత్రం పార్టీలు ఇప్పుడు జాయినింగ్స్ కొన్ని రోజులు ఆపితే బెటర్. సో రావాలి అనుకున్న వాళ్ళు నిజంగా పార్టీకి సేవ చేయాలి, మేము ఈ పార్టీలో మాకు ఈ ఐడియాలజీ బాగుందని వచ్చేవాళ్ళు ముందే వస్తారు. ఎన్నికలు అయిపోయి ఓటమి పాలైపోయిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మనుగడ కోసం వచ్చే నాయకులను మాత్రం ప్రత్యేక దృష్టి సారించాలి. సో ఇలాంటి కల్చర్ అంటే ఎక్కడ ఓడినా గెలిచినా ఒకే పార్టీకి సేవ చేయాలని ఒక స్థిరత్వమైన మైండ్ నాయకుల్లో గనక మనం ఆలోచనతో ఉండాలి అంటే కొన్ని రోజులు ఈ మిగతా ఈ మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కొన్ని రోజులు షట్టర్ క్లోజ్ చేయడం బెటర్ అని నేనైతే నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల ఏమైపోద్దంటే పాపం ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే జనసేన అన్ని నియోజకవర్గాల్లో బలపడాలా, రాబోయేదంతా జనసేన కాలం కావాలా. నేను పర్మనెంట్ గా క్లోజ్ అనట్లేదు, కొన్ని రోజుల పాటు ఆపితే బెటర్ అంటున్నా. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో 15 రోజులు క్లోజ్ చేశారు, ఏది ఈ ఎలక్షన్ సీజన్ లో. అట్లాగే మీరు అన్నట్టు తాత్కాలికంగా మూసివేత అంతే. అదే కొన్ని రోజులు జాయినింగ్స్ ఆపేయాలండి. కొన్ని రోజులు ఆపేయడం వల్ల ఏమైందంటే ఈ లోపు అంత క్యాడర్ అంతా ఏర్పడిపోయింది, ఫామ్ అయింది, ఎవరికి జరగాల్సిన వాళ్ళకి జరిగితే ఆ తర్వాత వచ్చే లీడర్స్ పై దృష్టి పెడితే వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి వాళ్ళకి పదవి ఏమి ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ లో వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళని బేస్ చేసుకుంటా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళని అలా చేయొచ్చు. ఇప్పుడే రావడం వల్ల అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇప్పుడు రాగానే వాళ్ళకి అన్ని కట్టబెడుతున్నారు, మరి మేము మొదటి నుంచి చేస్తున్నాం కదా మా పరిస్థితి ఏంటి అనే ఒక రకమైన భావన కూడా మిగతా క్యాడర్ లో అలుముకోకుండా ఉండాలంటే అన్ని పార్టీలు తీసుకోవాలి. ఇది ఒక మా జనసేననే నేను చెప్పట్లేదు, టీడీపీ. ఇంకొకటండి, క్లారిటీ రావాలి. ఇప్పుడు ఆయన అన్న మాటలు నేషనల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేస్తున్నాయి. ఏంటి, ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం, అదే సమయంలో భాగస్వామ్యంగా ఉంటాం, దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నామని. ఇంతకీ ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఏదో మేము పవర్ లో షేర్ ఉన్నాం కదా, ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే మేము ఆమోదించాలంటే కుదరదు. అది మొదటి నుంచి మేము చెప్తున్న విషయమే. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే కూటమిలో ఉన్న మేజర్ పార్టీ తీసుకోదు, టీడీపీ అని మేము భావిస్తున్నాం. తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇటువైపు బీజేపీ అటువైపు జనసేన ఇద్దరిని ఒప్పించి అందరికి ఆమోదం యోగ్యమైన తర్వాత ముందుకెళ్ళాలి. లేదు కాదు కూడదు అంటే మాట్లాడేది ప్రతిపక్షం అంటే అదే. అప్పుడు మా వాయిస్ రైట్ చేస్తాం. ప్రజల తరపున పోరాడేది మొదట మేమే ఉంటాం కాబట్టి ప్రజలకి ఏదైనా ఇబ్బందికరమైన విధానాలు గనక జరుగుతున్నట్లయితే, మా దృష్టికి వచ్చినట్లయితే ఉపేక్షించబోము. అది ఎవరైనా కూటమిలో ఉన్నా, ఇప్పుడు అక్కడ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎలా ప్రశ్నించామో ఇప్పుడు కూడా అలాగే ఎలాంటి విషయాలు ఏవైనా ప్రజలకు ఇబ్బందికరమైన విషయాలు కానీ జరుగుతుంటే మాత్రం అదే పాత్ర మళ్ళీ పోషిస్తాము అధికారంలో ఉన్నప్పటికీ.
రైట్. స్వీయ విమర్శ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఏది జరిగినా అది మనం ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోవాలి, అది దాన్ని నిర్మూలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి, దాన్ని సంస్థాగతంగా అలాంటివి రాకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నాయకుల దృష్టిలో ఉండకుండా సెకండ్ గ్రేడ్ లీడర్ల స్థాయిలో జరగవచ్చు. అవి కూడా అధిష్టానాన్ని తెలియజేయాలి. ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అనేది ప్రధాన ఎజెండాగా పనిచేస్తాం. రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏది చెప్పబోతున్నారు? ఇప్పుడు రాజకీయాల మీద, వలసల మీద, వీటి మీద దృష్టి పెట్టకుండా కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వం పరిపాలన మీద, పథకాల మీద, ఇచ్చిన మాట మీద, మేనిఫెస్టో మీద దృష్టి పెట్టేసి ఎవరికైనా 5 ఏళ్ల సమయమే ఉంటది కాబట్టి 14 నుంచి 19 వరకు ఇలానే R5 జోను, R7 జోను, లేకపోతే గ్రాఫిక్లు, ఫోటోలు వీటితో కాకుండా ఈసారైనా అట్లీస్ట్ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన మేనిఫెస్టో మీద, ఇచ్చిన మాట మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి కంప్లీట్ చేస్తారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలా చెయ్యని పక్షంలో అసెంబ్లీలో మా గళం వినిపిస్తాం. అక్కడ మా గొంతు నొక్కేసే పరిస్థితి కనుక ఉంటే